హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షమ్మూస్ కిచెన్. ఇవాళ నేను స్వీట్ షాప్ స్టైల్లో మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నానండి. చాలా ఈజీగా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది మేము ప్రిపేర్ చేసుకొని కొంచెం ఎక్కువ రోజుల కోసం అని చెప్పేసి ఏదైనా ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇవి అసలు పాడవవు. పిల్లలకి స్నాక్స్ లాగా కానివ్వండి, అందరికీ ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు సర్వ్ చేయడానికి చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. చాలా సింపుల్ కూడాను చేసుకోవడము. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ కారపూస ప్రిపేర్ చేసుకుందామండి మిక్చర్ కోసం. అందుకోసం ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి 1 కప్ శనగపిండి, అలాగే చిన్న కప్పుతో లేకపోతే 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి తీసుకోవాలి. కొంచెం చిటికెడు పసుపు, 1/2 టీ స్పూన్ కారం, లేకపోతే మీకు సరిపడిన కారం వేసుకోవచ్చు. రుచికి సరిపడిన సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం చిటికెడు ఇంగువ వేసుకోవాలి. ఇంగువతో పాటు ఇక్కడ నేను కొంచెం వాము వేసుకుంటున్నాను. చేతితో బాగా నులిమి వేసుకోవాలండి. ఇవి కారపూస కదా, చక్రాల మిషన్లో నుంచి కిందకి చక్రాలు తొందరగా రావు. కొంచెం మెత్తగా చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని అందులోకి వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ మంచి ముద్దలాగా, స్మూత్ ముద్దలాగా కలుపుకోవాలి. పిండిని కలుపుకున్న తర్వాత అందులోకి నేను 2 టీ స్పూన్స్ నెయ్యి వేసుకొని ఒకసారి పిండి మొత్తం ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకున్నాను. అలాగే చక్రాల గిద్ద తీసుకొని ఇలాగా సన్నగా ఉన్న ప్లేట్ని తీసుకొని అది ఫిక్స్ చేసుకోవాలండి. మొత్తం ఆయిల్ గ్రీస్ చేసుకొని, లోపల ఆయిల్ కానివ్వండి, ఘీతో కానివ్వండి గ్రీస్ చేసుకొని ఆ పిండి ముద్దని అందులో ఫిల్ చేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ కారపూస కోసం మేము బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాము. అందుకోసం ఇక్కడ నేను 1 కప్ శనగపిండి, అలాగే సేమ్ కొలతలతో బియ్యపిండి కూడా తీసుకున్నానండి. చిన్న కప్పుతో బియ్యపిండి, చిటికెడు పసుపు, టీ స్పూన్ కారం, రుచికి సరిపడిన ఉప్పు, కొంచెం వంట సోడా తీసుకోవాలి. అలాగే చిటికెడు ఇంగువ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ స్మూత్ బ్యాటర్ లాగా మేము కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. బ్యాటర్ని ఎలాగంటే ఇప్పుడు దోసపిండి లాగా కలుపుకోవాలండి. చూడండి, ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగా కలిపేసిన తర్వాత ఒకసారి స్పూన్కి నమేమో ఇచ్చేస్తే పిండి ఆ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టేసి అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత ఒకసారి చెక్ చేసుకొని ఇప్పుడు మేము కారపూసని వేసుకోవడానికి ఫిక్స్ చేసి పెట్టుకున్నాం కదండి చక్రాల మరతో, అందులోకి కేర్ఫుల్గా చక్రాలని వేసుకోవాలి. కారపూస వేసుకొని ఫ్లేమ్ని కొంచెం హై ఫ్లేమ్లోనే పెట్టేసి వేసుకోవాలండి, లేకపోతే ఆయిల్ చల్లబడిపోతుంది. సో అలాగే వేసేసి కొంచెం సేపు వరకు కదిలించకుండా కొంచెం చక్రాలు గట్టిపడే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం గట్టిపడిన తర్వాత మెల్లిగా ఫ్లిప్ చేస్తూ, టర్న్ చేస్తూ అవి మంచి కలర్ వచ్చే వరకు, గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని స్ట్రైనర్లో పెట్టేసుకోవాలి. ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే వచ్చేస్తుంది. అలాగే మిగిలిన పిండితో కూడాను సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకోవాలి. అలాగే మొత్తం కారపూస వేసేసుకొని అన్ని స్ట్రైనర్లో తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు తీసేసి తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. చూడండి, ఇప్పుడు కారపూస అంతా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ బూందీ కోసం అదే సేమ్ కడాయిలోకి ఇలాగా రంధ్రాలున్న స్పాచులాని తీసుకుందాము. గరిటెని తీసుకొని అందులోకి ఒక స్పూన్తో కొంచెం కొంచెంగా పిండి వేసుకుంటూ ఫ్లేమ్ని హైలో పెట్టుకొని మాత్రమే బూందీ వేసుకోవాలండి, లేకపోతే మంచి షేప్గా రాదు, పర్ఫెక్ట్ షేప్లో రాదు బూందీ. ఇలాగా వేసుకుంటూ పిండిని ట్యాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు. అది బాగా ఫ్రై అయిన తర్వాత అవి కూడాను క్రిస్పీగా అయిన తర్వాత వాటిని తీసుకొని ఒక స్ట్రైనర్లో వేసేసుకుందాము. ఎక్స్ట్రా ఆయిల్ బయటకు వచ్చేస్తుంది. అలాగే సేమ్గా మిగతా పిండితో కూడాను అలాగే సేమ్ ప్రాసెస్ని రిపీట్ చేసుకుంటూ బూందీ మొత్తం కూడాను ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీ అండి, కొంచెం జాగ్రత్తగా వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా చూడండి, ఇప్పుడు బూందీ కూడా ప్రిపేర్ అయిపోయింది మొత్తం కూడాను. ఇది కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ అదే సేమ్ కడాయిలోకి నేను ఇక్కడ 3/4 కప్ పీనట్స్ తీసుకున్నాను, పచ్చి పల్లీలు, అవి తీసుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా. అంతా కూడాను బాగా కలుపుకుంటూ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అవి కూడా ఒక స్ట్రైనర్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ నేను 3/4 కప్ క్యాష్యూ నట్స్ని తీసుకున్నాను, అవి కూడా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని వీటిని కూడా స్ట్రైనర్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు టానీలు తీసుకున్నానండి.
రోస్టెడ్ చనా దాల్, వీటిని కూడా హాఫ్ కప్ తీసుకున్నాను. అది కూడాను మంచిగా ఫ్రై చేసేసుకొని క్రిస్పీగాను పక్కన పెట్టేసుకోవాలి. ఇవి కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు నెక్స్ట్ నేను అటుకులు పోహా అంటారు కదా, అది తీసుకొని లావుగా ఉన్న అటుకుల్ని తీసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలాంటి గరిటె పెట్టేసి దాంట్లో వేసేసుకొని జల్లి బుట్టలో ఫ్రై చేసుకుంటే ఆయిల్ పాడవకుండా ఉంటుంది. ఇలాగే కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అటుకుల్ని తీసేసి అవి కూడా ఒక స్ట్రైనర్లో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది కూడా బయటికి రావడానికి. ఇప్పుడు నెక్స్ట్ నేను ఇక్కడ ఒక ఫుల్ వెల్లుల్లిని తీసుకున్నానండి, దంచి కచ్చపక్కగా. దాంతోపాటు కొన్ని ఫ్రెష్ కరివేపాకుని కూడా తీసుకొని అది కూడా ఫ్రై చేసేసుకొని వాటిని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇవి వేసుకుంటే మిక్చర్లోకి చాలా మంచి స్మెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని అందులోకి ఒక పెద్ద బౌల్ తీసుకొని బౌల్లోకి ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుని కలుపుకోవాలి. ఫస్ట్ అటుకులు, తర్వాత పల్లి, తర్వాత రోస్టెడ్ చనా దాల్, క్యాష్యూ నట్స్, ఇప్పుడు బూందీ కూడా వేసుకొని, అలాగే మేము ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపూస ఉంది కదండి, అవి కొంచెం చిన్న ముక్కలుగా బ్రేక్ చేసేసుకొని వేసుకొని చక్కగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత అలాగే అందులోకి మేము ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు ఉంది కదా, అది కూడా వేసేసుకొని మొత్తం కూడాను ఈవెన్గా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడిన సాల్ట్, 1 టీ స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడాను కలిపేసుకొని మిక్చర్ మొత్తం కూడాను ఉప్పు కారం పట్టేటట్లుగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇది మేము ఒక డబ్బాలో తీసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఇది ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది, పాడవవు అసలు. ఎవరైనా సడన్గా గెస్ట్స్ వచ్చినప్పుడు కానివ్వండి, టీ టైమ్ స్నాక్లా కానివ్వండి, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.